రాష్ట్రంలో అరాచక పాలనకు స్వస్తి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పొన్నూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి ధూళిపాల నరేంద్ర అన్నారు. జగన్ మీద సీబీఐ లాంటి సంస్థలు కేసులు పెడితే జగన్ ప్రభుత్వం చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన సీట్ల కంటే అదనంగా మరో 4 సీట్లు కూటమికి వస్తాయంటున్న మాజీ ఎమ్మెల్యే పొన్నూరు అభ్యర్థి నరేంద్రతో మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పొన్నూరు నియోజకవర్గంలో ధూళిపాల నరేంద్ర గారు ప్రచారంలో ముందుకు దూసుకుపోతా ఉన్నారు. అయితే ఇక్కడ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. అయితే అసలు ఇక్కడ ప్రజలు ఎలా ఆదరిస్తున్నారు, అసలు ఎలా ఉంది సార్ ఈసారి టీడీపీ ఎలా గెలవబోతుంది ప్రణాళిక? ఈ ప్రభుత్వం పట్ల, పాలన పట్ల, జగన్మోహన్ రెడ్డి విధ్వంసం పట్ల ప్రజలు విసిగిపోయారు. ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే ఈ అరాచక పాలనకి అంతం పలకాలనే నిర్ణయానికి ప్రజలు రావటం జరిగింది. దాన్ని మేము పర్యటించినప్పుడు కూడా ప్రజలు ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. వాళ్ళు ఈ ప్రభుత్వం పెరిగిన ధరలు కావచ్చు, లేదా ముఖ్యంగా మున్సిపాలిటీలో కరెంటు ఛార్జీలు కానీ, ఆస్తి పన్నులు కానీ, మౌలిక సదుపాయాలు కానీ, అభివృద్ధి లేకపోవడం కానీ, ఇవన్నీ కూడా ప్రజల్లో విస్తృతంగా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం చెందింది అనే భావనకు రావడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకతతో ప్రజలు ఉన్నారు. రాష్ట్రంలోనే సీనియర్ నాయకులుగా ఉన్నారు. రాష్ట్రంలో టీడీపీకి ఎన్ని రాబోతున్నాయి, అధికారం ఎలా చేజిక్కించుకోబోతుంది? ఈ రాష్ట్రంలో రేపు ఎన్నికల్లో ఒక సునామీని చూడబోతా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డికి మొన్న వచ్చిన దానికంటే 4 సీట్లు అదనంగానే మాకు వస్తాయి. అయితే మొత్తం మీద చూసుకుంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని ప్రజలు కోరుకుంటున్నారంటారా? అంటే ఇవాళ సంకీర్ణ కూటమి, ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూటమిగా ఏర్పడి ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలు కూడా రాష్ట్ర అభివృద్ధిని కోరుకునేవాళ్ళు కానీ, రాష్ట్రం పట్ల ఏమాత్రం ఆలోచన కలిగిన వాళ్ళు కానీ, ఈ విధ్వంసాన్ని వ్యతిరేకించేవాళ్ళు, ఈ అరాచక పాలన వ్యతిరేకించేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాతో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం చంద్రబాబు మీద విమర్శలు చేస్తున్నారు. అవినీతి చేయబట్టే మీ గవర్నమెంట్లో జైలుకి వెళ్ళారంటున్నారు ప్రతి సభలో. అసలు దీని మీద మీరే? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన కేసులన్నీ కోర్టు ద్వారా ప్రాథమిక విచారణ జరిపి ఆయన కేసులు, చంద్రబాబు మీద పెట్టిన కేసులన్నీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసులు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వాళ్ళ చేతిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇష్టానుసారం కేసులు పెట్టడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు ఎవరి మీదైనా కేసు పెట్టచ్చు. ఈ రకంగా కేసులు పెట్టితే జగన్మోహన్ రెడ్డితో ఉన్న 67 మంది సలహాదారులు, 151 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డితో సహా వాళ్ళ జీవితకాలం జైల్లోనే ఉంటారు. మే 13 జరిగే ఎన్నికల్లో ప్రజలకు మీరు ఎలాంటి సందేశం ఇస్తున్నారు? రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఒకటే, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని ఒక విద్వేషమైన పాలన కానీ, విధ్వంస పాలన, అరాచక పాలన, అసలు ప్రజల గురించి, ప్రజల అధికారం ఓటు వేసే వరకే అధికారం మా కోసమని దోపిడీ ఈ రాష్ట్రంలో కొనసాగింది. ఆ దోపిడీ పాలనకు అంతం పలకాలని మేము ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాం. అయితే మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఇసుకు చెంది ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది, ప్రజలకు న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నారని ధూళిపాల నరేంద్ర చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ మహేష్తో అనిల్ కుమార్, పొన్నూరు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ